జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు మార్గాలను చూపిస్తుంది. నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో దాన్ని బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది మిత్రమా. ఎంత గొప్ప పని చేస్తున్నామని కాదు, చేసే పని చిన్న పనైనా ఎంత ప్రశాంతంగా చేస్తున్నామన్నదే ముఖ్యం మిత్రమా. మనసు ఉన్నది గ్రహించడానికి కానీ అనవసరమైన చెత్తను తయారు చేయడానికి కాదు. అది ఒక అద్దంలా అన్నిటినీ ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి మిత్రమా. జీవితం అంటే మీకేమి ఉన్నది, మీరేమి ధరించారు, ఎక్కడ ఉన్నారు, లేక మీ చుట్టూ ఎవరున్నారు అన్న విషయాల మీద ఆధారపడి ఉండదు. మీ అనుభూతి ఎంత గాఢమైనది అన్న దాని మీదనే అది ఆధారపడి ఉంటుంది మిత్రమా. మనిషికి స్వార్థం లేకపోతే జీవితంలో ఎదగలేరు. మీకంటూ ఏది మిగలదు. కనుక మనిషికి ఖచ్చితంగా స్వార్థం ఉండాలి. పట్టుదల ఉంటే చాలు. దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఆపడం ఎవరితరం కాదని గుర్తుంచుకోండి మిత్రమా. పట్టుదల ఉంటే చాలు. దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఆపడం ఎవరితరం కాదని గుర్తుంచుకోండి మిత్రమా. గాయం చేసిన ఆ దేవునికి తెలియదంటావా మందు వేసి నయం చెయ్యడం? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నవ్వుతో చేసిన పాపాలను ఏదో ఒకరోజు ఏడుస్తూ అనుభవించాల్సిందే. వాటికి ఎవరు అతీతులు కారు. గుర్తుపెట్టుకో మిత్రమా. గాయం చేసిన ఆ దేవునికి తెలియదంటావా మందు వేసి నయం చెయ్యడం? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. మనసు ప్రశాంతంగా ఉంటేనే చేసే పనిలో క్లారిటీ ఉంటుంది. ఆలోచన మంచిగా ఉంటే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది మిత్రమా. బాధ గుండెను బరువెక్కిస్తే మీ మౌనం బరువును రెట్టింపు చేస్తుంది. ఇష్టమైన వారితో మాట్లాడుతూ ఉండు. భారం మెల్లగా కరిగిపోతుంది. జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడానికి శరీరం కంటే మనసు బలంగా ఉండాలి మిత్రమా. ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలనైనా ఏర్పరచుకో, కానీ ఒక్క బంధం ఎలా ఏర్పరచుకోవాలి అంటే ఈ ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్న ఆ ఒక్క బంధం నీ భుజం తట్టి నీ వెన్నంటే ఉండేలాగా మిత్రమా.